హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు 5 minutesలో ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మ్యాగీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం కదా. రెగ్యులర్గా తిన్నామనుకోండి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అప్పుడప్పుడు తింటే ఏమీ కాదు. ఈసారి మ్యాగీ చేసుకున్నప్పుడు ఇలా ఎగ్ మ్యాగీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మ్యాగీ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మనం 1/2 క్యారెట్, 3 బీన్స్, చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసేసి సాట్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేయకూడదు. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. క్యారెట్, బీన్స్ అలా కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 10 రూపీస్వి 2 మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎగ్ ఎక్కువ కావాలంటే 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మ్యాగీ ప్లేస్లో ఇప్పి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అలా వదిలేస్తే ఎగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు చిన్న చిన్నగా ఎగ్ పీసెస్ కావాలంటే వెంటనే మిక్స్ చేసేసుకోండి. నేను 2 minutes అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 teaspoon కారం యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసేసి జస్ట్ మ్యాగీ మసాలా, ఉప్పు, కారంతో ఎగ్ మ్యాగీ ప్రిపేర్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోండి. అలా టాస్ చేసుకోవడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. టాస్ చేసుకున్న ఎగ్ అంతా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 glass వాటర్ యాడ్ చేసుకోండి. 2 మ్యాగీలకి 1.5 glass వాటర్ అయితే మ్యాగీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా మ్యాగీ సాఫ్ట్గా కుక్ అవుతుంది, అంత టేస్టీగా ఉండదు. వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాగీ యాడ్ చేసేసుకుని మ్యాగీని సపరేట్ చేసుకోండి. ఒక 2 minutes ఆగితే మ్యాగీ అదే సపరేట్ అయిపోతుంది. మ్యాగీ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ టైంలో కూడా సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి సాసెస్ అన్ని అవాయిడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి దింపేసేయండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సూపీగా ఉండకూడదు, మ్యాగీ గట్టిగానే ఉండాలి. సూపీగా ఉంటే అంత టేస్టీగా ఉండదు, నీచు వాసన వస్తుంది. ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక కొద్దిగా ఆనియన్తో సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. ఈసారి మ్యాగీ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.